ఎస్ సార్, మాల్కొండ గారు మీరు చెప్పండి సార్. అంటే ప్రభుత్వ ధార్మిక సంస్థల్లో నియామకాలు పూర్తిగా ప్రతిభ ఆధారంగా ఉండాలా, లేదంటే రాజకీయ సంబంధాలు ముఖ్యంగా ప్రభావం చూపుతాయంటారా? నమస్తే గగనా మేడం గారు. నమస్తే సార్. అదేవిధంగా వైకే టీవీ ప్రేక్షకులకు, యాజమాన్యం వారికి, డిబేట్ లో ఉన్నటువంటి పెద్దలు కృష్ణాంజనేయులు గారు, అదేవిధంగా మిత్రులు అజయ్ గారు, అందరికి కూడా నమస్కారం. ఈరోజు మనం చేస్తున్నటువంటి డిబేట్ ఏదైతే ఉందో, తిరుపతి దేవస్థానం విషయంలో అనేక సార్లు మనం ఆ యొక్క కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆశీస్సులు కోట్లాది మంది భారతదేశంలోనే ఒక పెద్ద టెంపుల్గా ఆ స్వామివారి ఆశీస్సులు తీసుకున్నటువంటి భక్తులు, ప్రజలు చాలా పెద్ద ఎత్తున ఉన్నటువంటి పరిస్థితి. అయినప్పటికీ కూడా అక్కడ జరుగుతున్నటువంటి టెంపుల్ యొక్క విశ్వాసాన్ని దెబ్బతినే విధంగా హిందూ భక్తులు ఆలోచనని అక్కడ ఏం జరుగుతుందనేటటువంటి విషయం గమనిస్తూనే ఏంటి పరిస్థితి అని ప్రశ్నించుకొని బాధపడే పరిస్థితిలో ఉన్నప్పుడు అనేక విషయాలు, ప్రసాదం విషయంలో, అక్కడ జరిగినటువంటి ప్రసాదం విషయంలో కానివ్వండి, లేకపోతే మిత్రులు చెప్పినట్టుగా వర్గమని విషయంలో కానివ్వండి, ఆ బోర్డులో ఉన్న మెంబర్లు కూడా ఆ ధర్మాన్ని కాపాడలేనటువంటి వ్యక్తులు, ఆ ధర్మాన్ని గౌరవించలేనటువంటి వ్యక్తులు, ఆ యొక్క మెంబర్ల యొక్క కుటుంబ సభ్యులు. ఈ విషయాలన్నీ తరచు మనం చూస్తున్నాం, మాట్లాడుకుంటూనే ఉన్నాం. కానీ ఎక్కడా కూడా దీన్ని ఫుల్ స్టాప్ పెట్టే పరిస్థితి లేకపోవడానికి కారణం అధికారుల, లేక చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చేయాలి, సనాతన ధర్మాన్ని కాపాడాలనే ఆలోచనతో పవన్ కళ్యాణ్ గారు అయితే ఈ సనాతన ధర్మాన్ని భుజాన వేసుకుని నేను ఈ సనాతన ధర్మం కోసం ప్రాణాలు అర్పిస్తామని చెప్తూ ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు కూటమిలో భాగం. భారతీయ జనతా పార్టీ, ఈ పార్టీ యొక్క ఐడియాలజీ, ఈ పార్టీ యొక్క ఆలోచన హిందూ దేవాలయాలే కాదు, ఈ సనాతన ధర్మాన్ని కాపాడుకోకపోతే ఈ భారతదేశంలో హిందువులకు రక్షణ లేదనేటటువంటి ఐడియాలజీతో ముందుకెళ్తున్నటువంటి మూడు పార్టీలు ఉన్నప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క వ్యవస్థల మీద తపన పడుతూ పనిచేస్తున్నప్పటికి కూడా మరి కింద స్థాయిలో ఉండేటటువంటి కొంతమంది ప్రభుత్వంలో ఉన్న పెద్దల యొక్క నిర్లక్ష్యమా, లేక అధికారుల యొక్క నిర్లక్ష్యమా, లేక గతంలో వైసీపీ వాళ్ళు పరిపాలనలో కొమ్ము కాసినటువంటి అధికారులకి ఇంకా వాళ్ళకి ఈ ప్రభుత్వంలో సహకారం అందుతుందా అనే విషయాల మీద మనం కొంచెం కఠినంగా చర్చించుకొని ప్రభుత్వం కూడా సీరియస్ గా నిర్ణయాలు తీసుకోకపోతే, ఇప్పుడు 2 సంవత్సరాలు అయింది, ఇక రాబోయేటటువంటి రోజుల్లో కూడా ఇదే అంశాలు మాట్లాడుకోవడం వల్ల, ఇప్పుడే మన మిత్రులు అజయ్ గారు చెప్పారు, లేకపోతే విశ్లేషకులు కానివ్వండి, మేధావులు కానివ్వండి, మనకి ఓట్లేసినటువంటి ప్రజలు కూడా ఒక ఆలోచనలో వెళ్ళేటటువంటి పరిస్థితులకి అవకాశం లేకోకుండా మన ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి పార్టీల యొక్క ఆలోచన కూడా తిరుపతి దేవస్థానం మీద ఒక కఠిన చర్యలు తీసుకునే విధంగా. ఎందుకంటే అక్కడ బోర్డు ఒకటి ఉంది, బోర్డు చైర్మన్ ఒకరు ఉన్నారు, ఒక ఆఫీసర్లు ఒకరే తప్పు చేస్తున్నారా, లేదా బోర్డు మెంబర్ల ద్వారా తప్పు జరుగుతుందా, టోటల్ కమిటీ ద్వారా తప్పు జరుగుతుందా, ఏ విధమైన విషయమైనప్పటికీ కూడా దీన్ని తేల్చవలసిన అవసరం మన యొక్క. పెద్ద ఎత్తున అక్రమాలు జరుగుతున్నప్పటికీ కూడా ఎందుకు అంటే చర్యలు తీసుకోవడంలో కూడా రకరకాల కారణాలు అయితే ఉండొచ్చు. కాకపోతే 2024 ఎక్కడ, 2026 ఎక్కడ సార్? అంటే 2 ఏళ్ళు జాప్యం ఎందుకు జరుగుతుందంటారు అసలు? గగనా మేడం గారు, నేను అదే చెప్తున్నాను. ఎన్ని తప్పులు జరిగినా, ఎంత పెద్ద ఎత్తున తప్పులు చేసే వాళ్ళు ఉన్నా చట్టం పని చేసుకుంటూ వెళ్ళాలి. చట్టానికి ఎవరో చుట్టాలు కాదు. హిందువుల్లో తప్పు చేసినా వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలి. హిందూ వ్యవస్థలో గౌరవించినటువంటి వ్యక్తులు తప్పు చేసినా చర్యలు తీసుకోవాలి. చర్యల్లో మనం నిర్లక్ష్యం చేసినట్లయితే వాళ్ళ యొక్క ఆలోచన మారుతుంది. మనం ఏం చేసినా ఇక్కడ అడిగేవాళ్ళు లేరు, మనం ఏ విధంగా సంపాదించుకున్నా అడిగేవాళ్ళు లేరు. అందుకని వారి యొక్క దోపిడీలు, వైసీపీ యొక్క ఆగడాలు ఇంకా పెరిగేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి నేను చాలా స్పష్టంగా ఇవాళ భారత ప్రభుత్వం, నరేంద్ర మోడీ గారు ఈ యొక్క రాష్ట్రంలో దేవాలయాలన్నింటినీ కూడా ప్రసాదం పథకం ద్వారా పెద్ద ఎత్తున డబ్బులు ఇచ్చి ఆ యొక్క గుడులు డెవలప్ చేయడం కోసమే, కళ్యాణ మండపాలు కట్టడం కోసమే, భక్తులకు సౌకర్యాలు ఏర్పాటు చేయడం కోసమే రాష్ట్రం అంతా అన్ని దేవాలయాలకి డబ్బులు ఇస్తూ, ప్రభుత్వ డబ్బులతో పాటు ముఖ్యమంత్రి గారు ఇంకా అనేక నిర్ణయాలు తీసుకుంటూ రాష్ట్రంలో ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండేటటువంటి దేవాలయాల నిలయంగా ఆంధ్రప్రదేశ్ వర్ధిల్లుతుందనేటువంటి విషయం, మన సంస్కృతి సాంప్రదాయాలని కాపాడుకోవడం కోసం ప్రభుత్వం పడుతున్న తపన చాలా ఎక్కువగా ఉంది.